హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బీట్రూట్ హల్వా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. జ్యూసీగా టేస్టీగా ఉండే ఈ బీట్రూట్ హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం. అయితే ముందుగా బీట్రూట్ తీసుకొని నేను వాటి పైనంతా స్కిన్ తీసేసాను. అంత తీసి దాన్ని కడుక్కొని ఇలా తురిమేసుకున్నానండి. మంచిగా నీట్గా తురుముకున్నాను, సన్నగా నీట్గా తురుముకున్నాను. అలా తురుముకున్నది మనం అంతా పక్కన పెట్టుకోవాలండి. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. మనకి ఇది బీట్రూట్ అనేది మన ఒంటికి కూడా చాలా మంచిదండి. బ్లడ్ అనేది ఎక్కువ వస్తుంది అంటుంటారు. బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ హల్వా కానీ ఇలా ఏ చేసుకునే మనకి బీట్రూట్తో చాలా బాగుంటుంది. ఇదంతా ఇలా తురుముకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో నేనంతా బీట్రూట్ వేసానండి. ఆ బీట్రూట్ వేసిన తర్వాత మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి. అంటే వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం అది వాటర్ అంతా పోయి మంచిగా అయ్యేంత వరకు దాన్ని కొంచెం కలుపుకుంటుండాలి. అప్పుడు తర్వాత కొంచెం మనం క్యాప్ కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా అయిన తర్వాత దాంట్లోకి నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యితో మనకి దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా నేను నెయ్యి యాడ్ చేశాను. ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను నెయ్యి. నెయ్యి కూడా కరిగేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. అయితే ఈ నెయ్యి కూడా దాంట్లో మగ్గాలండి కాసేపు. ఒక 5 మినిట్స్ నెయ్యి వేసిన తర్వాత కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. చూసారు కదా, ఇలా వేసి మనం దాన్ని మంచి కలుపుకొని వదలాలి. ఆ తర్వాత ఇందులోకి నేను పాలు కూడా యాడ్ చేశానండి. ఇలా పాలు యాడ్ చేసి పాలు కూడా మంచిగా ఉడకాలండి. పాలల్లో బాగా ఉడకాలి. అది మనకి ఎంతసేపు అది మగ్గి దాంట్లో ఉడుకుతుందో అంత టేస్టీగా ఉంటుందండి. అంటే నేను ఒక 10 మినిట్స్ ఈ పాల దాంట్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇలా జ్యూసీగా వస్తుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత నేను షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ ఎంత తీసుకున్నానంటే నేను 1/2 కేజీకి 1 కప్ షుగర్ తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ బీట్రూట్ అండి. 1 కప్ షుగర్ తీసుకున్నాను. కప్ అనేది కొంచెం పెద్దగానే ఉంది. మనకు టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు. ఎక్కువ షుగర్ తీసుకునే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. వద్దు నార్మల్గా ఉన్న దాని వల్ల కూడా నార్మల్గా వేసుకోండి. చూసారా, నేను మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి బీట్రూట్ హల్వా అనేది నోరు ఊరించేలా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంది. ఆ బీట్రూట్ హల్వా చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా. మీరు కూడా మీ ఇంట్లో ఇలా బీట్రూట్ హల్వా రెడీ చేసుకొని ఒకసారి తిని చూడండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం లేదు. డెకరేషన్కి పైన వేసుకుంటే అది మీ ఇష్టం. చూసారు కదా, ఎంతో రుచిగల బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. ఇక మన ఛానల్ని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.